బాగుండాలి అందగడ మెట్టు తీసుకొని సరుచ్చా నిన్ను. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు వద్దు మనకు. నమస్తే అన్న. నమస్తే అందరికి. ఈరోజు వీడియో ఏందిరా అంటే, నాకు మంగు వచ్చింది కదా, ఇదంతా నా పైన ప్రయోగాలు చేస్తాను. పసుపు పొడి, నిమ్మకాయ, యాపాకు, కలబంద. నిమ్మకాయ వేయరు బా. వద్దా? పసుపు పొడి వేసా? పసుపు పొడి వేసి ఇంటికి పోగొడతావు. రవ్వ ఏం కాదు. ఏ అడ్డజరి ఉండే 4 గంటలు కూడా లేపేద్దామని చూస్తుంది చిన్నగా. నువ్వు పసుపు పొడి ఏం వేయొద్దు. కలబంద ఓన్లీ యాపాకు వేసి మిక్సీ కొట్టు చాలు. యాపాకు తీసుకురా అంటే మా బాబు చూడు ఎంత తీసుకొచ్చాడు, గులిపి తిట్టుకొచ్చాడు. ఇది ఏ ముక్కులో పెడతావా? ఇది మొహానికే సరిపోదు. ఇంకా కలబంద అంటే మా ఇంటి ముందరే ఉన్నాయి. దండిగా లేదు, అది అక్కడ ఉన్నది. ఇది ఉన్నది. ఇంకా యాపాకి సరిపోదు, అందుకే ఇంకా యాపాకు తీసుకొస్తాం. పోయి ఇదిగో యాపాకు తీసుకొచ్చి మంత్రిస్తా. ఓం పా బ్యాగ్ ఒకటి ఎక్కువ. టైము 9:10 అవుతుంది. చల్లగా ఉన్నది, వాన పడేటట్టు ఉన్నది కూల్గా. వచ్చినప్పటి నుంచి ఈ విధంగా కూల్గా ఈరోజు చూస్తాను. రోజు ఎండ అదరేస్తా ఉంది. ఈరోజు కొద్దిగా చల్లగా ఉన్నది. ఇక్కడ ఉన్నది యాపాకు. యాపాకు ఇప్పుడు బాగా ఫ్రెష్గా ఉంటుంది. మధ్యలో పెట్టానా, ఇడే పెట్టానా? ఇది అంత ఎంత గుంపు ఉన్నా కూడా అందల. అందుకే బండి పైన నిలబెట్టి మరీ పోతాం పైన. అబ్బా చాలే, ఇంకా సరిపోదు. ఓ అమ్మా చాలే, ఠండీకి పెరిగేసినాం. బండి అనిగిపోయింది. సీటు తీసి బ్యాగ్లో పెట్టు. గుడ్డలే, గుడ్డ వద్దే అందులో. బ్యాగ్ కూడా తీసుకొచ్చాం, బ్యాగ్లో పెట్టుకోపోతాం. ఈ బ్యాగ్ కూడా సరైన బ్యాగ్ ఇది. పా ఎయిర్పోర్ట్లో ఇచ్చిన బ్యాగ్. ఏంది బా? కలబంద చెట్టు కలబంద పువ్వు కండ లేదు, కింద తీసుకొచ్చు. చూడు ఆడనే ఉంటుంది, ఆడేమన్నా ఉంటుంది. ఇప్పుడు ఇది పెద్ద టాస్క్. ఇదంతా వలసాలి. ఇప్పుడు బకెట్ ఇచ్చాను, బకెట్లో వేయాలి. కరింపాకు వచ్చినట్టే పటపట వచ్చేస్తుంది. ముదురు ఆకులన్నీ వస్తాయి కానీ నేతాకులు రావు. ఇదంతా కలిసిన మహా అయితే 1 రవ్వ వచ్చేది జ్యూస్, అంతే. ఎక్కువ రాదు. ఎంత వచ్చేది ఇది జ్యూస్? దండిగా వచ్చాయి. సరిపోతుంది, ఒంటికి సరిపోతుంది. ఒంటికి తలకి మొత్తం. ఇది ఒక్కసారి పూసుకుంటే కాదు, అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లా పూసుకుంటే ట్రై చేద్దాం మంగు పోతుందో లేదు. అప్పుడప్పుడు పూసుకుంటూ ఉండాలి. ఇంకా నైట్గా వస్తుంది. ముదురుపోయింది కదా, నేతాకు అయితే రాదు. ముదిరిపోయింది నేత వచ్చేస్తుంది. నైస్గా వచ్చేస్తుంది. యాపాకు అన్నిటికీ పనికి వస్తుంది. చిన్నప్పటి నుంచి తినిపించామనుకో యాపాకు, పెద్ద నాకు పాము కలిసిన ఏం కాదంటారు. చెప్పారు బాగా కలిసినాం కదండి అంటారు. ఏమో అది నిజమో కాదు తెలియదు. మనం తినగా చేదు తీగ మనం తినలేం స్వామి. ఇది నైనా దేవుడా, వాడికి ఏం తెలుసు యాపాకు గురించి? వాడు వద్దంటాడు. తర్వాత తిను, వద్దంటాడు. ఇట్టంటాడు మూతి. ఏమిది చేదా? చేదా? కామీర్లు వస్తే ఇదే కదా ఇచ్చేదా? యాపాకు ముద్ద ఇచ్చారు చేసి. ఏదో ఇచ్చారు చేదు, అది కూడా భయంకరంగా.
మనిషికి అదే అరుగుదల లేకపోయినా అయ్యి ఇట్లాంటివి వేస్తారు. చాలా వాడికి పనికొస్తుంది యాపాకు, అన్నిటికీ పనికొస్తుంది. ఓ ఏమో దండికి వచ్చిందా, బయట నిండిపోయింది. ఎప్పుడు ఇది జ్యూస్ కొట్టేది, ఈ జ్యూస్ కొట్టే సినిమా కనవచ్చులే. దీని కాయలు బాగుంటాయి, యాపకాయలు మాగినాక తినాలి బలు ఉంటాయి, కొద్దిగా తీయగా ఉంటాయి. మాగితే పచ్చి తినలేము, మళ్ళా పచ్చి తింటే అంతే. చేదు కదా. మాగినాక తీయగా ఉంటుంది అయ్యా. అంతా ఇదేనా? అంతే అదే, ఫస్ట్ సెకండ్. అంతే ఇదే. ఇదో ఒలుచు ఒలుచు ఒలుచు, ఇదో ఒలుచు ఒలిచి పోయి ఆడిపోయి తిను ఒక రవ్వ, ఆ తిను, తినవా ఆ తిను. తినడు, వాడికి కూడా తెలిసి వచ్చేదని. వాడే వాడే మాకు ఇచ్చావు, నువ్వు తీస్తావు. ఎట్లా అంతేనా? సరే మాకు ఇస్తున్నావా? సరే అయిపోయింది, ఒక కాడ ఉన్నది. ఈ యాప్లలో అమ్మి ఒక ఆయన రోజుకి 40,000 50,000 సంపాదించాడంట. ఏడా మొన్న జరిగింది కదా, ఎంత అదేదో జరిగింది, దాని పేరు ఏదో గుర్తురాలి నాకు. ఓన్లీ పుల్లలు అమ్మి ఆయన పొద్దున్నే బ్రష్ చేసుకునే వాళ్ళకి 40,000 సంపాదించాడంట. యాత్ర జరిగింది చూడు ఏదో ఒకటి, జనాలంతా పోయినారు ఆడికి. సూపర్. అయిపోయింది, బకెట్ నిండా అయితే వచ్చింది. ఇంకా టేస్ట్ ఎంత వస్తుంది చూడాలా, ఎంత వస్తుందో దీన్ని నిండా వస్తుంది రాదు. కుంభమేళలో యాప్లు అమ్మాయన రోజుకి 40,000 సంపాదించాడంట. అంత బాగా దీంట్లో ఉపయోగాలు ఉన్నాయన్నమాట. యాపాకులో ఉపయోగమే, యాప చెట్లు ఉపయోగమే, యాప పుల్లలో ఉపయోగమే, అన్నిట్లో ఉపయోగమే. దీంట్లో యాప గింజలతో కూడా ఉపయోగమే, యాప నూనె వస్తుంది, అన్నిటికీ ఉపయోగమే యాప చెట్టు. బో దీంట్లో పురుగు చూసామి, సేమ్ యాపాకు ఉన్నట్టు ఉన్నది. సేమ్ యాపాకు ఉన్నట్టు ఉన్నది, కదులుతుంది అది బాగా. దాంట్లో ఇంకా ఎన్ని ఉన్నాయో స్వామి. జెల్లి కూడా రెడీ చేసేసింది, అదే కలబంద జెల్లి. నీళ్ళు పోసి కడగాలి తిన్నా. వాళ్ళు ఊరికి పోతారు, అన్నీ రెడీ చేసుకుంటారు వాళ్ళు. ఈరోజు ఊరికి పోతారు వాళ్ళు. బా స్మెల్ భయంకరంగా ఉంది, చేదు ముక్కలు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎంత అయిపోయిందో పిసికితే తీసాలా దాంట్లో వేలా కానీ మిక్సీ పెట్టు. ఏం బా చేయవా, ఎందుకు చేయవా? ఉండదు ప్రూఫ్, చూసుకో. చెయ్యాలా, చేయనంటే చర్మం తీస్తా. నీళ్ళు పోయాలేమో, నీళ్ళు పోస్తా మెదగొట్టాలి దాన్ని, మామూలుగా మెదగలదా. మళ్ళీ నీళ్ళగా చేస్తే ఒంటికి పట్టదు. ఇది పోయవా, అన్నీ టెక్నాలజీ సరిగా పనిచేయదు. ఏంది బా అసలు అనుకోలా, రోట్లో వేసి దంచుతారేమో దీన్ని అనుకుంటాను. కింద ఇంకా కుక్కు లేకపోతే అంతా
బా నైనా పేరు మెదగలా మెదుగుతుంది, చాలా లేట్ అవుతుంది మెదగడానికి. ఏం బా అట్ట అనకూడదు, దేవుడు దండం పెట్టుకో. బాయమ్మా ఘాటు అమ్మా, భయంకరంగా ఘాటు కానీ స్వామి. దీంతో నేను మందులు తయారు చేస్తారు కదా, అందుకు. బా నిజంగా భయంకరంగా ఘాటు ఉన్నది. అలా నీళ్ళు వచ్చేస్తాయి కదా, వాసన తట్టుకులాగే వచ్చుకొచ్చింది. ఏం బాగా ఎట్టున్నది. నేను ఇంకా మాస్క్ ఇది పెట్టుకునే ఏం చేయాలా, ఆమె కొట్టలేకున్నది. పర్వాలేదు, ఆడికి కొట్టేసింది, ఒక్క వాటే కొట్టింది అప్పటి నుంచి. చాలులే బా ఈ మారుగా. ఏ పక్కన ఉండే దాంట్లోనా దీనిలో వేయాలంట. చాలులే, ముక్కలా కొట్టేస్తా. తట్టుకోలేము, భయంకరంగా వస్తుంది. నా వల్లే కాల. ఇంకా ఇంత కొట్టే అయిపోతుంది పని. ఎంత ఉన్నది చూడు. ఎట్టో రెడీ చేసుకున్నా. మిక్సీ కూడా ఏడుస్తుంది. తట్టుకోలేము, అస్సలు తట్టుకోలేము, భయంకరంగా ఉన్నది. దీన్ని రోట్లో వేసి దంచుతారేమో. నీళ్ళు పోస్తే మెదుగుతుంది, దండికి పోయాలి నీళ్ళు. నీళ్ళు అయిపోయింది. బా ఘోరాతి ఘోరం, ప్రపంచంలో ఏడా చూడని ఘోరం. నీళ్ళు ఎక్కువ పోయాలి బో. అది నీళ్ళు ఎక్కువ పోస్తేనే మెదుగుతుంది. ఆమె కొట్టలేదట, మనమే కొట్టేద్దాం. అది సరిపోతుంది అనుకుంటా. ఇది ఎందుకు ఊరికి దండికి కొట్టేసి బా, ఎందుకు బా అంత దండికి కొట్టేసి సరిపోదా? ఏమో తెచ్చిన సరిపోదని మళ్ళా పోయినా, వాడు తెచ్చింది సరిపోదని. ఏడు చూచే తట్టుకోలేకున్నా వాసన. ఇది కలబందా, పసుపు వద్దు బా, ఇంటికి ఊడిపోతాయి స్వామి. మళ్ళా తలకు కూడా పెట్టుకోవాలి దీన్ని. లాస్ట్ ఇది ఒక్కటి కొట్టేస్తా. ఇది మెదుగుతుంది. ఊరికే ఆగిస్తాం నాకు. మళ్ళా పోయి తీసుకొచ్చిన. ఇది ఒక్కటి సరిపోతుంది, సగం బకెట్ వచ్చింది. ఎంత పూసినా ఎంత పూస్తానా. చాలేబ్బా దో. అస్సలు తట్టుకోలేము స్వామి, ఘోరాతి ఘోరం. మా ఇందనేనా జ్యూస్ 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 రా దమే. ఆయమికి ఏంటి నీళ్ళ ఆయమి తాగేమన్నా తాగేస్తుంది. ఇది ఒకరోజు ఘాటు పోయేసరికి మనం అదైతే స్మెల్ పోయింది. ఏంది బా ఇటు వస్తుంది బా, ఇది పైకి వచ్చింది బురుగు, దోసపిండి బురుగు వచ్చింది, అటు వచ్చింది. ఇది ఇప్పుడు పూసుకుంటే ఉంటుంది రా సామిరంగా. సినిమా మామూలు సినిమా ఉండదు. కానీ ఇప్పు నీళ్ళని పోసి పెట్టేసినాడు. మాక మట్టండి కూలిచ్చి మాకు. ఇక్కడంతా నల్లగా అయిపోయింది.
అది అవసరమా పూసినాక తీసుకోకుండా నువ్వే బా తొక్కలుగా ఉంది బా పట్టుకో ఏమే పోయినారా అబ్బా మంట పో ఏం లేదా టమాటకాయలు కాదు అద్దద్దులే రసం పుట్టినా కూడా పర్వాలేదు. నీళ్ళుగా ఉంది. అట్ట కొట్టినాడు. వాసన పక్క మంట పక్క రకరకాల మైకిద్దా పసరు నీళ్ళ ఆ వాసన వస్తుంది. ఇది ఆకులు తెల్లగడ్డ నెయ్యి అవన్నీ వస్తాయి. చెంచాడు వచ్చి ఆకు దూరం ఉన్నది. ఉందిలే నువ్వే అట్టంటే నేను ఎట్ట నల్పా దేవుడా దేవుడా తినలే ఏం తింటే వచ్చేస్తావని రకరకాలుగా ఉండాలి. పొట్లుడు వాడు మొహం తుడుపు వాడు ముద్దుడు అడ్డు పెట్టాడు ఇట్లా రాడంటాడు. అబ్బా చెవులో పోతుంది బా చెవులో అబ్బా తీప చెవులో పోతుంది బా చెవులో తీబ్బా అమ్మా చాలా కష్టం పోయింది. నరకంగా ఉన్నది. అదే ఆడే అదే బొబ్బలు అదే దానికి అయినా స్వామి దేవుడా ఉద్రుడైనా నోట్లా దేవుడు కళ్ళలో పోతుంది బా పోయి బా చేదంతా తురుద్దు బా రుద్దలా సరిగా అది అంతే ఇంక రసం తగిలే చాలంటారు. తలకు పూసిన బాగా తలకు తలకు పోయేం కాదు. తలకు బాగా లోపలికి జిడ్డు అదే ఏమంటారు లోపలికి షాంపూ పూస్తాలు అట్ట పోయి అట్ట అబ్బా రే సాకడ పిల్లడు ఇట్లారా ఒళ్ళు తొమ్మిది వస్తుంది. నిజంగా చాలా చాలా డేంజర్ పోయింది. ఏమవుతుంది బా చేయి పెడితే కొన్ని పశువులు నువ్వు చేయికి అంటే నాకు సర్లేదు సామి వదిలి దే నాకన్నా ఈ ప్యాకెట్ మొత్తం బూతులు మింగే మింగితే మెడలు పడతాయి. మెడలు ఇట్లా పెడితే ఆ రసం దిగుతుంది. ఎట్ట అనిపిలా ఆయన మెత్త మెరిగింటే బాగుంది. నీళ్ళన్నీ పోసి పెట్టినావు నేను కొట్టింది బాగుంది. కళ్ళలో పోతే మంట ఇది ఆడండి అయ్యుడు ముందు తల్లి వస్తాం. ఇది కన్నా నా పైన ఉపయోగించుకున్నా నేను. ఇది కన్నా తగ్గింది అనుకో మీరు ట్రై చేయండి తగ్గుతుంది నాకు తెలిసి. ఎందుకంటే యాపాకు చాలా పవర్. అప్పుడే మంటలు వేస్తుంది నాకు. తల చూసుకునే పట్టుకోమదా వాసన వస్తుంది బా పీల్చుకో ఏమున్నది వాంతికి వస్తుంది. మాకంతా రాలేదే మంట ఒక పక్క మంట
ఇది సంకలు అంతా పోయి ఏమ్మా నేను కాదు. ఎందుకు లేదు దయ్యి సరిపోతుంది ఇంత ఆ పక్క పట్టించుకోండి. ఓడవుడు అత్తా ఉంటాయి అంట పీడు పీ ఎత్తుకురాబడి చాలు ఇంకా అయితే మెత్త కూర్చో. నీళ్ళు ఇడ పోసేదా? పోయి నిలబడి చెట్లలో పోతే నీళ్ళు ఎట్ట చేస్తామా? నువ్వు ఇంట్లోకి అంతా వస్తారేమో. ఏం చేస్తాం సో ఇది చూసారు కదా, ఇదంతా అయితే చూసుకుందే వాడు మొక్కం చూడు బాబు, వీడు మొక్కం చూడు బా. ఇంత నీళ్ళు కదా చేసేదా. నువ్వు ఆడపోతే ఎట్టబా ఇట్లున్నారా? మీ అన్న చేసినాడట. కొంచెం నీళ్ళు పోసి ఆకేసి కొడతారు. ఇది నలగలు కూడా నలగలా. నేను సాలు మేంగా మళ్ళా సాలు ఇంకా దండం పెట్టుకున్నాడు. ఏంది సాలు బంగా పుష్క? నేను పుష్కుట్టాడినావు కదా. నోట్లోకి పోతుంది. హలో హలో ఒక అర్ధ గంట కూర్చున్నాం అనుకో, ఈ నీళ్ళన్నీ పోతాయి. ఆన్ పోయి స్నానం చేసామంటే బాగుంటుంది. చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు ఒకసారి పూసిన నిజంగా చెప్పాలంటే ఎట్టున్నదంటే రకరకాలుగా ఉన్నది పరిస్థితి. అంత ఘోరంగా ఉన్నది. ఒక పక్క చేదు, ఒక పక్క ఏదో పారన్నట్టు ఉన్నది ఒళ్ళంతా. కాళ్ళు కూడా వణుకుతాయి. చూద్దాం, కొంచెంసేపు ఆరినాక మళ్ళీ స్నానం చేస్తా. ఒక్కసారి పూసుకుంటే అయిపోదులే, నాకు తెలిసి నెలలో 2-3 సార్లు నా పుయ్యాల పుచ్చి అప్పుడు తగ్గుతుంది. ట్రై చేద్దాం, తగ్గాలి ఎట్టయినా. బావుకే ఫోటో అంతా ఎండిపోయింది. ఏమో కూర్చోవడం అది కాసుకొని ఏం బా తీస్తావా? తీసామెతి అంతా ఆరిపోయింది. ఇక్కడంతా గలీజ్ అయిపోయింది. నా టీషర్ట్, నా షర్ట్ అన్నీ గలీజ్ అయిపోయింది. ఇంకా పెరుగు అంతా నీ దౌడు ఫోటో తెచ్చాను. రారా ఫోటో తీరా. కిచ్ మళ్ళా పట్ట పేసేస్తా రాదురా. వెనక పక్క పట్ట పేసాం రా. ఏడరా పట్ట చిక్కరాయాల పైకి లేయే. నువ్వు తెచ్చా ఫోటో రెడీ నడిపోయేదానికి. వద్దులే దీంట్లో వద్దులే. నేను అంతా తీసి మళ్ళీ ఇట్టే పోయాను అనుకో, మొత్తం ఇల్లంతా అవుతుంది. వాళ్ళు పోయే లోపల స్నానం చేయాలని వేసాము. ఆరిపోయిందిలే బాగానే కదా. తేమంతా పీల్చుకుంది బాడీ. చూస్తాను ఎట్టున్నారు. మెట్టుతో సరుచా నా అంటే మెట్ట సరచబో నేర్చుకున్నా మాట. ఆడా నిన్ను ఇడుస్తా. మా చెల్లెలు ఉన్నది, ఇడిపిస్తా. అబ్బా మళ్ళా ఈడుద్దురా మీ వదిన్ని. మీ ఇద్దరు కొడుతుంది ఊరికి పోతాను లేదంటే పూస్తా సార్లు ఇంకా లేసా. యాకంట కళ్ళలో పడుతుంది నీళ్ళు. ఈ పక్క కళ్ళు ఏ పక్క మూసినా బా? కళ్ళు మూసిన పక్క బా ఏం తెలియదు బా నాయనా. నీక కన్ను మూసి పక్క కాకుండా ఆ పక్క పెట్టి గుర్తాను. సరే ఇంక పోయి స్నానం చేస్తా. చూడట్టే అయిపోయిందా, గబ్బు అయిపోయింది. గిర్జి అంతా. ఇంకా పోయి స్నానం చేస్తాం. ఫ్రెష్గా రెడీ అయిపోయింది. పట్ట మీద పెట్టి ఈడ్చుకుంటా పో. చూడరా మీ అత్త ఏం చేస్తాను ఎట్టా చూసినా. శబాస్ బొమ్మ ఉంటుంది నన్ను.
పట్టుకో. ఎట్ట పోతారు ఇట్ట? నీకు ఏం బా ఇంట్లో ఒక్క నిమిషం అట్ట పోతావు కదా, వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోవచ్చు బా, నువ్వు ఈ చిత్రం బా వెళ్ళిపోతా. ఇదో ఫోటో రాదురా. ఇదో ఆయన అయితే తింటున్నాడు, నేను వీడియో షూట్ చేస్తాను. వీళ్ళైతే ఊరికి పోతున్నారు, చూపిస్తాను. నాకు రాదులే, ఒక బ్యాగ్తో వచ్చింది. ఎన్ని బ్యాగులు చూడండి, ఈడ ఒక బ్యాగు, ఈడ 2 బ్యాగులు, సూట్ కేసు లాస్ట్కి సాధించింది సూట్ కేసు. అబ్బా మామకు ఉమ్మా పెట్టుకో, మామకు ఉమ్మా పెట్టుకో. ఎట్టా ఎట్టా ఉమ్మా పెట్టేది, దగ్గర పో. ఏమ్మా ఎవరైనా పెట్టుకో, బరువు ఉండదా? చెప్పు. బాయ్, పోయేస్తా అందరికి. మళ్ళీ మా ఊర్లో కలుద్దామే. ఎందుకు రాని వస్తా. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పాలా? బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. మా మామ వస్తాడు, చెప్పు. మామ, అత్తకి. సరేమా. రే మిమ్మల్ని కొడతాను రా, చూడు బా కొట్టండి రా మిమ్మల్ని. చూసినా కొడుతున్నా బట్ట. పో బాయ్. మోడొద్దు నువ్వు వద్దు. దా బాయ్. ఏంది ఎప్పుడెప్పుడు అన్నారు పాప అన్నారు. బాయ్. ఓరసా కూడా ఇవాడు మళ్ళా ఊరికే ఆటో పిలిపించిన, ఆటో వచ్చింది వాళ్ళ కోసం. ఓరు చిన్నగా బో. మిగతా బ్యాగులన్నీ వచ్చండి, అన్నీ వాడు ఎత్తుకోమంటాడా? ఏ అంకుల్, నేను వచ్చే ముందు 2 రోజుల ముందు కదా వచ్చింది. మల్లమ్మ వచ్చి 4 రోజుల ముందే వచ్చింది. వీడు వచ్చి నేను వచ్చేటప్పుడు వచ్చినాడు. కాదు ఆ రోజే నీతో పాటు ఆడి నుంచి వస్తున్నావు. బాయ్. ఏ కన్నా విట్రా ఇడికి రా. బాయ్. తాతకి చెప్పు, బాయ్ చెప్పు తాతకి. ఆంటీకి బాయ్ చెప్పినావా? సర్లే అయితే జాగ్రత్త. చెప్పండి మీరు ఎప్పుడో చూద్దాం బో. చూద్దాం. ఇంకా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. వాడంటే ఇష్టం బాగా. రాత్రి ఏమో తెలియదు, రాత్రి తెల్లారుజామున 2 గంటలకు 3 గంటలకు ఆ టైంలో వాళ్ళ అమ్మగాంచి లేచి వచ్చి దీని మీద వచ్చి పనుకున్నాడు. ఇంకేమో ఆనంద బాష్పాలు పొంగుతాయి అన్నమాట. సో అది వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మా మొహం ఏమో ఏ మొహం నేను పెంట మొహం చూసుకుంటా ఉన్నారా. సో చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చెప్పదు, నోట్లో ఎంగిలింది. పెడతా అంకుల్.
సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నోట్లో ఏందో ఉన్నది అందుకే.